ఈరోజు దేవుడు మరొక దైవజనుణ్ణి మన ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాడు. వేళ్ల మీద లెక్క పెట్టలేనంత మందిని విన్నాం మనం వాక్యాల ద్వారా. మీకు పేర్లు గుర్తులేవు, గుర్తు చేసి టైం వేస్ట్ చేసుకోవటం కూడా వ్యర్థం. బిడ్డరా, టకటక చెప్పాలంటే మొట్టమొదటి చెప్పింది ఎవరు చెప్పండి? ఫస్ట్ చెప్పింది గుర్తుందా? ఫస్ట్ అదృష్టం అని పిలువబడి ఐతుకు విన్నావా? కనికరాజు గుర్తుందా? కిటికీలో కూర్చొని పడిపోయాడే, నిద్రపోయి. ఐతుకు కాడి నుంచి స్టార్ట్ అయింది. ఐతుకు, హూరు, సారేపతి విధవరాలు, అననీయ, సపీరా, అకుల, ప్రిస్కిల్లా భార్యాభర్తలు, గాయు, దియోత్రెఫే, ముగ్గురున్నారు. దేమేత్రియు, దియోత్రెఫే, ఇంకొక ఆయన ఎవరో స్టార్టింగ్ గాయు కదా, గాయు, ముగ్గురు. ఇట్లా చెప్పుకుంటా పోతే నాకు గుర్తు రావట్లేదు కానీ చాలామంది, ఇంచుమించుగా చాలామంది, నాకు తెలిసి ఒక 20 నుంచి 30 మంది లోపల విన్నాం మనము. దేవుడు ఇంకా ఇంకా నేర్పిస్తాడు మనకి. చదువుకున్న వాళ్ళు నోట్స్లో రాసుకుంటే తప్ప ఈ మీకు అర్థం కావు. ఇంకొక మాట, ఇప్పుడు ఇక్కడ నెల్లూరు మందిరంలో ప్రకటన గ్రంథ వర్తమానాలు చెప్తున్నాం. అక్కడ ప్రకటన గ్రంథంలో నుంచి నాకు తెలిసి నేను మరలా ఈ సంఘంలో అవి చెప్తానో లేదో నాకైతే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇది చాలా కష్టం, రాసుకొని వచ్చి చెప్పాలా, రెడీ చేసుకొచ్చి చెప్పాలి. కాబట్టి బిడ్డలారా, మీకు లైవ్లో పెడుతున్నాం అన్నీ. వారం వచ్చే లోపల, మరలా తిరిగి ఆదివారం వచ్చే లోపల రాజుపాలెంలో ఏ వాక్యం చెప్పానో, నెల్లూరులో ఏ వాక్యం చెప్పానో కంటిన్యూగా వింటుండాలి మీరు. ఇది ఒక్కటే కాదు, మీకు వారం వచ్చే లోపల అన్నీ వినేసి ఉండాలి. అప్పుడు మీకు అక్కడ వరుస అర్థం అవుతుంటుంది, ఇక్కడ వరుస అర్థం అవుతుంది. తాటేకల దీనిలో చెట్లు గురించి బిడ్డారా, పక్షుల గురించి అట్లా వెళ్తూ ఉంది, కాకుల గురించి. మీరు పొద్దున్న లేస్తే లోక సంబంధమైన వాటి గురించి కాదు ఆ ధ్యాస. దైవజనుల ద్వారా దేవుడు అక్కడేం మాట్లాడాడు, ఇక్కడేం మాట్లాడాడు, అన్నీ తెలుసుకొని ఉండాల. మీరు ఎంత యథార్థవంతులో నేను చూస్తా. నెల్లూరు వర్తమానాలు కానీ తాటేకల వర్తమానాలు కానీ మేము వింటున్నాం సార్ అనేవాళ్ళు ఒక్కరన్నా చేతులు ఎత్తండి. వినేవాళ్ళు ఒక్కరన్నా. అది అట్టుండాలి యథార్థత. ఇంతవరకు ఏం లేదు, వినండి బిడ్డరా. మళ్ళా మనకు రాదు, మళ్ళా మీరు వాటిని వినలేరు, మీ ఇష్టం. ఫోన్లు ఉన్నాయి అందరికీ, చెత్తా చెదారంగా ఉపయోగిస్తున్నారు. వాక్యం మీద ఆశ లేకపోతే పవిత్రుడిగా బ్రతకడం చాలా కష్టం, పరలోకాన్ని పట్టకుండా కష్టమైపోద్ది. కాబట్టి ప్రకటన గ్రంథం అనేది చాలా ఆశీర్వాదకరమైన అంశాలు. మీరు జాగ్రత్తగా ఫస్ట్ నుంచి వినండి, ఇబ్బంది లేదు. ఫస్ట్ నుంచి వింటారండి. నెల్లూరు ఆరాధనలు ఫస్ట్ నుంచి వింటా వస్తే మీకు వాక్యం అర్థమవుతుంది. ఇది దేవుని కొరకు ఆసక్తి గల వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు. మీ ఇష్టం బిడ్డలారా. అన్నీ దేవుడు మనల్ని ఫ్రీగా ఏర్పాటు చేశాడు. మనల్ని దేవుడు నిర్మించడం స్వేచ్ఛగా, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, వినవచ్చు, వినకపోవచ్చు. దేవుని కోసం బ్రతకాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వినాలి, విని తీరాలి. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా వాక్యం కొరకు మండేటట్లుగా ప్రభు చేయునుగాక. పడిపోయిన తర్వాత, రేపు పోగొట్టుకున్న తర్వాత, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదని దేవుడు త్రోసివేసిన తర్వాత ఏడ్చే కంటే సరి చేసుకోవాలి. నెల్లూరులో అమూల్యమైన విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇక్కడ అన్నీ అమూల్యమైనవే. ప్రకటన గ్రంథంలో చాలా అమూల్యమైన విషయాలు ఖచ్చితంగా విని తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పూట దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఒక దైవజనుడి దగ్గరికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును, ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి,
జకర్యా అతని తరువాతి వాడు, యెమీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము, యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనాయా, యహజీయేలు అను యాజకులు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. చదివినటువంటి ఈ మాటలన్నింటినీ మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రభు మనందరికీ ప్రసాదించును గాక. చదివిన వాక్యంలో చాలా పేర్లు చదివాం, మనం చాలా పేర్లు చదివాం. కానీ దేవుడు మన ముందు చూపించాలనుకున్న దైవజనుడి పేరు ఏం పేరంటే ఆసాపు. ఆసాపు. ఏ సాపు చెప్పండి? ఏ సాపు? దైవజనుల పేర్లు అటు అనకూడదు మనం. ఆసాపు సంగతి చెప్తా మీకు. దావీదు గారు ఎక్కడ ఆపాం? సంగతి చెప్తాను మీకు అసలు ఏం జరిగిందో. మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి కానాను దేశం తీసుకొచ్చాడు దేవుడు 40 సంవత్సరాలు. మోషే గారి తర్వాత యెహోషువ అనే నాయకుడి ద్వారా దేవుడు వాళ్ళకి భూమిని పంచిపెట్టాడు. యుద్ధం చేయటం, జయించటం, ఎవరిది వాళ్ళకి పనిచేయటం, యుద్ధం చేయటం, జయించటం, ఎవరిది వాళ్ళకి పనిచేయటం. యెహోషువ గారి నాయకత్వంలో దేశమంతా విభాగింపబడి పంచబడింది. మోషే యెహోషువల ద్వారా ఇజ్రాయేలు దేశంలో, కనాను దేశంలో సెటిల్ అయిపోయారు. కొంతకాలానికి న్యాయాధిపతుల కాలం, న్యాయాధిపతుల కాలం తర్వాత రాజుల కాలం. రాజుల కాలంలో మొదటి రాజు సౌలు, రెండవ రాజు దైవజనుడైన దావీదు గారు. దావీదు గారి కాలంలో ఏం జరిగిందంటే, మోషే గారు తయారు చేసిన, మోషే గారు మరి అరణ్యంలో వచ్చేటప్పుడు దేవుని మాటతో చొప్పున సీనాయి పర్వతం మీద యెహోవా దేవుడు చూపించిన మాదిరి చొప్పున కట్టినటువంటి మందసం, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసం దావీదు గారి దినాల్లో కూడా ఉంది. అన్నీ పోయాయి కానీ మందసం మాత్రం మిగిలింది. ఈ మందసం ఇప్పుడు ఎవరింట్లో ఉందంటే ఓబేదెదోము ఇంట్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరింట్లో ఉంది? ఎవరింట్లో ఉంది? ఓబేదెదోము. బుడద కాకుండా ఓబేదెదోము ఇంట్లో ఉంది. ఈ ఓబేదెదోము ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని తన ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడ్డాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఇంట్లో లేదా తన కోటలో దేవుని మందిరానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. బైబిల్లో ఏముందంటే, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని రాశాడు బైబిల్లో. దావీదు గారికి దేవుని ఇల్లు అంటే అంత ఆసక్తి, దేవుని మందిరం అంటే దావీదు గారికి అంత అభిలాష, అంత కోరిక. ఈరోజు మన కుటుంబాల్లో దరిద్రం ఉండడానికి కారణం ఏంటంటే, దేవుని మందిరం మీద నీకు ఆసక్తే లేదు, దేవుని మందిరం మీద ప్రేమ లేదు, దేవుని మందిరం మీద అభిలాష లేదు. కనీసం 2 రోజులకు ఒకసారి నా మందిరం దగ్గరకు వచ్చి కాసేపు ప్రార్థించుకొని వెళదాం దేవుని సన్నిధిలో అన్న ఆశలు ఈ రోజున ఉన్న విశ్వాసులకి లేవు. ఉన్నాయి, మేము రావాలా? తాళం వేసి పెట్టు సార్. తాళం వేసి పెట్టుంటు నువ్వా? మందిరం తాళం వేసి పెడతావు కదా నువ్వు. మీరు వస్తానంటే నేను తాళం ఏర్పాటు చేయనా? ఆ రోజుల్లో దావీదు గారికి దేవుని మందిరం లేదా దేవుని మందసం తన ఇంట్లోనే ఉండాలని కోరుకున్నాడు. తన ఇంట్లో లేదా తన కోటలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ గుడారం వేయించాడు. ఆ గుడారంలో ఇప్పుడు దేవుని మందసాన్ని తీసుకొచ్చి పెట్టాలని లేవీయుల్ని పిలిచాడు అన్నమాట. బాగా వినండి. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో దేవుని మందిర ఆవరణలోకి అడుగు పెట్టాలంటే ఎవరు అడుగు పెట్టకూడదు, లేవీయులు మాత్రమే అడుగు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుడే చెప్పాడు. ప్రత్యక్ష గుడారం దగ్గర నిర్గమకాండంలో సీనాయి పర్వతం మీద నా మందిరంలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి లేవీయులు, యాజకులు మాత్రమే రావాలా, ఎవరు రాకూడదని ఆయన చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మందసాన్ని మొయ్యాలంటే లేవీయులు కావాలి,
దావీదు గారి కాలంలో బ్రతికి ఉన్న లేవి గోత్రానికి చెందిన అనేక మందిని మరి దావీదు గారు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. వెళ్ళి తీసుకురావాలంటే మోసుకురావాలి, ఆ మోసుకొచ్చే వాళ్ళు ఏర్పాటు చేయాలి. అలాగే దేవుని మందస్సాన్ని తీసుకొచ్చేటప్పుడు పాటలు పాడాలా, చప్పలు కొట్టాలా, తాళాలు వాయించాలా, సితారాలు వాయించాలా, ఇవన్నీ లేవీలే చేయాలా. ఈ పనులన్నీ చేయటానికి దావీదు గారు ఒక అధిపతి నియమించాడంట. ఇవన్నీ చేయటానికి, మందస్సు ముందు పాటలు పాడడానికి, తీసుకోవడానికి వీళ్ళందరి మీద, లేవీలందరి మీద ఒక లీడర్ని దావీదు గారు నియమించారు. చాలా కాలం తర్వాత ఆ దేవుని మందస్సము ముందు పాటలు పాడడానికి, అందరిని సెట్ చేయడానికి ఏర్పాటు చేయబడిన అధిపతి పేరే ఆసాపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుని మందసం తీసుకొచ్చారు. ఆసాపు వీళ్ళందరిపై పాటలు పాడుతున్నారు, మోస్తున్నారు, మొత్తమే తీసుకొని వచ్చి మరి దావీదు గారి కోటలో, సియోను కోటలో దేవుని మందిరానికి ఏర్పాటు చేయబడిన స్థలంలో, ఆ గుడారంలో మందసం పెట్టిన తర్వాత ఇప్పుడు దావీదు గారు ప్లాన్ చేశారు. ప్రతి పూట, ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఇక్కడ దేవుని మందసం ముందు పాటలు పాడాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఏం పాడాలి? పాటలు పాడాలి. తర్వాత దేవుని స్తుతించాలా, ఆయనకి స్తోత్రాలు చెల్లించాలా, యెహోవా నామాన్ని ప్రసిద్ధి చేయాలా, ఆయనకి స్తోత్రాలు చెప్తా ఉండాలా అని దావీదు గారు ఏం చేశాడంటే డ్యూటీలు వేసాడు. లేవీలకి డ్యూటీలు. ఇదిగో ఉదయాన్ని నుంచి 11 గంటల దాకా మీరు, 11 నుంచి 2 గంటల దాకా మీరు, 2 నుంచి 4 దాకా మీరు, 4 నుంచి 7 దాకా మీరు, 7 నుంచి మళ్ళీ రాత్రి 10 దాకా మీరు అని గ్రూపులు చేశాడు అనమాట దావీదు గారు. ఏంది బాధ నాకు అర్థం కాల. దావీదు గారికి బాధ ఏంది? పొద్దున లేస్తే దేవుడి స్తోత్రం చెప్పాలంటాడు, వందనాలు చెప్పాలంటాడు, మరి సప్పట్లు కొట్టాలంటాడు, పాటలు పాడాలంటాడు, దేవుని స్తుతించాలంటాడు, కీర్తించాలంటాడు, వందనాలు చెప్పాలంటాడు. ఏంది బాధ అంతా? అందుకే దేవుడు దావీదు గారిని చక్రవర్తిని చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏదో తెచ్చామా, ఆ గూట్లో పెట్టామా, గుడారంలో పెట్టామా, దుప్పటి కప్పామా, ఇంకంతే అయిపోయింది అనుకోలా. తన ఇంటిలో ఉంచిన దేవుని మందిరం, తన ఇంట్లో పెట్టుకున్న, తన కోటలో పెట్టుకున్న దేవుని మందసం ముందు, బిడ్డరా చదివాం కదా, దేవుని మందసం ముందు యెహోవాను ప్రసిద్ధి చేయాలని, ఆయనకు వందనం చేయాలని, స్తోత్రాలు చెల్లించాలని లేవీయులలో కొందరిని నియమించాడంట. జీతం ఇచ్చి, ఈయనే జీతం ఇచ్చి, రాజుగారు కదా, జీతాలు ఏర్పాటు చేసి డ్యూటీలు పెట్టాడు. అంతే. వీళ్ళ డ్యూటీ ఏమిలే, పాటలు స్తోత్రాలు చెప్పడం, దేవుని స్తుతించడం వీళ్ళ డ్యూటీ. ఇలా అందరినీ, యాజకుల్ని, పాఠకుల్ని అందరిని ఏర్పాటు చేసి వీళ్ళందరికీ జీతభత్యాలు నియమించి ప్రతిరోజు తప్పకుండా, ప్రతిరోజు అక్కడ దీపాలు వెలిగించాలా, ప్రార్థన చేయాలా. సంధ్యావందనమా, సంధ్యారాధన ఏదో ఉంది వాళ్ళు అంటారు, సంధ్యావందనం కదా. కొంతమంది సాయంత్రాల పూట సంధ్యావందనం అంటే ఉదయం పూట. బిడ్డరా, సూర్యుడు అస్తమించే ముందు, సూర్యుడు ఉదయించే ముందు వాళ్ళు వందనాలు చేస్తారు సూర్యుడికి. అది వాళ్ళ అన్ని జనులే. దావీదు గారి బాధ ఏంటంటే ప్రతి ఉదయాన, ప్రతి సాయంత్రం, ప్రతి మధ్యాహ్నం పాటలు పడతా ఉండాలి, స్తోత్రించాలి. నా దేవునికి నిత్యము ఆరాధనలు జరగతా ఉండాలా. దానిని మీరు చెయ్యాలి లేవీయులారా అని ఫస్ట్ సారి చాలా కాలం తర్వాత, మోషే గారి కాలం తర్వాత దావీదు గారే మరలా సిస్టాన్ని ప్రారంభించాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా 2 చేతులు జోడించి మీకు చెప్పేది ఏంటంటే, దేవుణ్ణి స్తుతించే విషయంలో, దేవుణ్ణి కీర్తించే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలో ఎవరు ముందుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఏం కావాలో అన్నీ సమకూడతాయి. ప్రభువుని ప్రేమించే కుటుంబాలు ఎప్పుడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడింది వాక్యంలో. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అన్నది బైబిల్లో. ఏ రోజైనా దేవుని స్తుతించాలి. ఈరోజు నా ప్రభుని స్తుతించలేకపోయాను, ఈరోజు ప్రభు ప్రార్థన చేయలేకపోయాను, ఈరోజు దేవుడి దగ్గర గడపలేకపోయాను, దేవుడితో గడపడం మానేసాను, నేను నా పనులే అయిపోయినాయి అని ఏ రోజైనా కనీసం బాధ అన్నా కలిగింది నీకా? కనీసం గుండెలో బాధ అన్నా కలిగిందా? ఒక్క 10 నిమిషాలు, ఒక అరగంట, ఒక 20 నిమిషాలు నా ప్రభుతో కూర్చోలేకపోయాను, కనీసం ప్రార్థన రాకపోయినా స్తోత్రం 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 అంట కనీసం ఒక 15 నిమిషాలు చెప్తాం దేవుడి దగ్గర. ఈరోజు నేను దేవుణ్ణి స్తుతించాను అని సంతోషం ఉందా? ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం పరిశీలించుకుంటున్నామా? ఈ దరిద్రం ఎడకపోద్ది. దరిద్రం పోవాలంటే ప్రభుని స్తుతించాలా.
దరిద్రాలు పోవాలంటే, శాపాలు పోవాలంటే మన ఇళ్లలో దేవుని స్తుతి. ఇలా స్తుతిస్తేనే దావీదు గారి రాజ్యం దీవించబడద్దని దావీదు గారికి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పాటలు, కీర్తనలు, ఆరాధన, స్తుతులు అక్కడ మందిరంలో చెల్లిస్తూ ఉంటే ఇక్కడ దావీదు గారు ఏ యుద్ధానికి పోయినా జయమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు గారి ముందు దేవుని సైన్యం నడుస్తుంది, దేవుడు నడుస్తున్నాడు. పోయిన చోట్లనల్లా దావీదు గారికి దేవుడు జయాన్ని సమకూరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆడ మందిరం వెలగుతుంది, వర్ధిల్లుతుంది, ఆరాధిస్తున్నారు. అక్కడ అంతా యాజకులు ప్రతిష్ఠించుకున్నారు దేవుని పనికి. అది జరుగుతుంది కాబట్టి ఇక్కడ అన్నిట్లో జయమే దావీదు గారికి. మనకు అది లేకపోతే అన్నిట్లో ఓటమే. మందిరంకి ప్రాముఖ్యత లేదు, దేవుని ఆరాధనలకు ప్రాముఖ్యత లేదు, ఉదయాన ప్రభుత్వం గడిపేది లేదు, సాయంత్రం ప్రభుత్వం గడిపేది లేదు, వాక్యాలు చదివేది లేదు, ఫోనులో వాక్యాలు వినేది లేదు. అంత చెత్త చెదరమే. ఇంకెవరక్క నీకు సహాయం చేసే చెల్లిలా? ఇంకెవరు తల్లి నేను లేపేదమ్మా? ఇంక నీకు దిక్కెవరు? ఇందాక ఇస్రాయేల్ పాస్టర్ పాడాడు పాట, 13 సంవత్సరాలుగా ఈ సేవ నిలబడిందంటే కేవలం నీ వల్లే, నీ దయ వల్లే. నువ్వు కానీ లేకపోతే ఎప్పుడో అవుట్. చెప్పుకోవాలి, మనం హృదయపూర్వకంగా చెప్పుకోవాలి కదా. ప్రభు నేను ఇంకా బతుకున్నానంటే. మొన్న యాక్సిడెంట్ అయింది, ఆ యాక్సిడెంట్లో కాపాడింది ఎవరు? నన్ను, నువ్వే. ఈ మధ్యకాలంలో నిన్న మొన్న హవీలో మేము జ్ఞాపకం చేసుకున్న బండి మీద పోతా, మన మనోహర్ అన్నకి బాగా గుర్తుంటుంది. గాడిదలు వాకి సువార్తకు పోతా చెరువుకట్ట దగ్గర పడ్డం ఆటోలో. ట్రాక్టర్ ఎదురొచ్చేసింది. ట్రాక్టర్ వచ్చి అంత ఫాస్ట్ వచ్చింది ట్రాక్టర్. మనం భయంకర ఫాస్ట్లో ఉన్నాం. ఆటో నిండా పిల్లలే, ఆటో నిండా బిడ్డలే. ముందు నేను హవీలా ఎవరో కూర్చోండారు ముందు. ఇంకా వెనకోళ్ళు బతికినా ముందు వాళ్ళు ఎగిరిపోవాలా, అంత ఫాస్ట్ వచ్చింది ట్రాక్టర్. తమ్ముళ్ళారా, అయ్యలారా, చెప్పడానికి కూడా మాటలు రావడంలే. ఎలా పోయిందో ఆ ట్రాక్టరు, ఎట తప్పించుకున్నామో. మళ్ళీ ఆటో తిరగబడింది. ఆటో తిరగబడినా అది మెత్తటి నేల మీద ఆటో తిరగబడింది. భయంకర ఫాస్ట్లో పోతున్నాం. ట్రాక్టర్ ఖచ్చితంగా కొట్టాలి. ఎటు పోయిందో ఆ ట్రాక్టర్, ఆటోకు తగలలేదు. ఆటోలో వాళ్ళందరూ బోల్తా పడ్డారు. ఆటో బోల్తా పడింది. రక్తపు చార లేకుండా దేవుడు కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్తపు చార కనీసం ఒత్తుకోవడం కూడా లేదు అసలు. నాకు తెలిసి ఇంత ఆశ్చర్యం, ఇంత అద్భుతం నేను ఎప్పుడు చూడాల నా జీవితంలో. 2-3 శవాలు వేయాలి ఆ రోజు. అయిపోయింది. దేవుని నామానికి అవమానం అయిపోవాలి లెక్క ప్రకారం. అయితే ఆయన అనుకుంటే ఎంత అద్భుతాలైనా చేయగలిగిన దేవుడు. ఇవన్నీ గుర్తు చేసుకోపలే మనమా. ఇంత తినేది నిద్రపోయేది శాటకేసుకొని, శాట భారతంలాగా. తినటం నిద్రపోవటం. దేవుడు లేదు, దెయ్యం లేదు, స్తోత్రం ఆత్రం లేదు. దరిద్రం వెంటబోద్దక్క మనక. దావీదు గారు దేవుణ్ణి స్తుతించడానికి కొందరు ఏర్పాటు చేశాడు, లేవీలు నియమించాడు. ఆయనకి దేవుని మీద ఉన్న ఆసక్తే ఆయన అంత గొప్ప స్థితి తీసుకెళ్ళింది. నీకు దేవుని మీద, దేవుని మందిరాల మీద, ప్రార్థన మీద, భక్తి మీద ఇంట్రెస్ట్ లేకపోతే నేను చెప్తున్నా, నిన్ను లేపే నాదుడే లేడు ఈ లోకంలో. అంతే. నిన్ను ఆశీర్వాదాన్ని తీసుకెళ్ళే నాదురే లేడు. అంతే. ఎవడు నిన్ను పైకి లేవనెత్తలేడు. నీ వ్యాపారాలు దీవించబడాలన్నా, నీ ఉద్యోగాలు దీవించబడాలన్నా, నీ చేతి పనులు దీవించబడాలన్నా, నీ తల పైకెత్తబడాలన్నా, నువ్వు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కాలన్నా దేవుడు కావాలి దానికి. ఆమెన్ చెప్పండి గట్టిగా. దేవుడే మనల్ని లేవనెత్తగలిగిన వాడు. బిడ్డలారా, కనుక మనం ఈ రోజు నుంచి అయినా దేవుని మందిరం కొరకు, దేవుని ఆరాధనల కొరకు, ప్రతిరోజు దేవునితో గడిపేదాని కొరకు, వాక్యాలు వినేదాని కొరకు ఆరాట పడదాం. ఈ రోజు నుంచి అయినా సరే అంటే హల్లెలూయా అని చెప్పండి. సరే అన్నోళ్ళు హల్లెలూయా అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు రండి. ఇలా టీముని పెట్టాడు కదా, గ్రూపులను పెట్టాడు కదా. ఈ గ్రూపులందరి మీద ఒక అధిపతిని పెట్టాడు. అధిపతి పేరు ఏం పేరు? ఆసాపు. వీళ్ళందరి మీద అధిపతిగా పెట్టింది దేవుడు ఆసాపుని. ఈ ఆసాపు గురించే మనం ఈరోజు నేర్చుకుందాం బిడ్డలారా. ఈ ఆసాపుని గురించే మనం ఈరోజు నేర్చుకుందాం. ఆసాపు అనే పేరుకి అర్థం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆసాపు అనే పేరుకి సమకూర్చుకొనువాడు అని అర్థం. ఆసాపు అనే పేరుకి, జోసెఫ్ అన్న రాయ మాట, ఆసాపు అనే పేరుకి సమకూర్చుకొనువాడు అని అర్థం. సమకూర్చుకొనువాడు. బారాకు అనే పేరుకి అర్థం చెప్పండి. బారాకు. సార్ నిన్న వారం చెప్పిందే మాకు అర్థం కాదు, ఇప్పుడు చెప్పిందే మేము మర్చిపోయాము. మళ్ళీ నీకు బారాకు, సిర్రాకు ఇవన్నీ మాకు మేము ఏడ చెప్పాము అవన్నీ. బారాకు లేదు, పనగంటాకు లేదు. బారాకు నింగిలో మెరుపు
అర్థం. బారాక్ అంటే మెరుపు, మెరుపు లాంటి తత్వంతో పనిచేసాడు దేవుని కోసం. మెరుపు. ఇక్కడే విన్నారు మీరు బారాక్ గురించి. అసలు ఆ బారాక్ అంటే ఎవరో కూడా అర్థం లేదు. ఒక షండు గురించి విన్నాం, చెప్పండి. ఆ షండు పేరు చెప్పండి. నువ్వుమా. షండు నపుంసకుడు, హిజ్రాను గురించి విన్నాం మనం ఈ మధ్యకాలంలో. గుర్తుందా? ఇర్మియా గారిని బావిలో నుంచి కాపాడాడు. ఎబెద్ మెలెకు. బా, ఎన్ని విషయాలు ప్రభు మాకు నేర్పిస్తున్నాడు తమ్ముళ్ళారా. మీ అంత ధన్యులు ఇంకొకరు లేరు యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. గత 13 సంవత్సరాల్లో లేని విషయాలు ప్రభు మాకు నేర్పిస్తున్నాడు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నా బిడ్డలారా, చాలా సంతోషంగా ఉన్నా. ఏడ్చే దేవుడి దగ్గర, ప్రభువా నీ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు కృప కావాలి, నాకు బోధించు, నాకు నేర్పించు. నువ్వు ఒక్కొక్కటి దేవుడు నేర్పిస్తుంటే ఈరోజు ఎంత ఆనందంగా ఉందో. వినకపోవడం అది మీ ఇష్టం, గుర్తుపెట్టుకోకపోవడం అది మీ దరిద్రం, మీరు వాక్యం వదిలేయటం అది మీ దరిద్రం. నాకైతే సంతోషం, ఆనందం. ప్రభువా ఇంత గొప్ప భాగ్యం విడమరిచి నేర్పిస్తున్న వాక్యాన్ని నాకు ఇంతకంటే ఏం కావాలి? ఇదే నేను కోరుకుంది. నీ వాక్యం తేనె కంటే మధురమైంది కదా, ఇప్పుడు నాకు ఆ రుచి కలుగుతుందయ్యా అని నేను సంతోషపడుతున్నా. ఎబెద్ మెలెకు అనే హిజ్రా అనే నపుంసకుడు ఇర్మియా గారిని గుంటలో పడేసినప్పుడు గుడ్డపేలికలు తెచ్చి, మెత్తని తాళ్ళు తెచ్చి, గుడ్డలు తెచ్చి చుట్టి కిందకి ఇసిరి అసలు బావిలోకి దైవజనుడికి దెబ్బ కలగకూడదని లాగతాడు పైకి. మరిచిపోయిన అందరినీ, మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఎందుకులే, మిమ్మల్ని ఏమన్నా నేను ఇప్పుడు సంతోషంగా అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, మీకు చదువు లేదు కాబట్టి మర్చిపోతారు. చదువు ఉన్న వాళ్ళు రాసుకోండి, పర్వాలేదు. అందుకే మళ్ళా మనం వాక్యాలు ఎంటుండాలా. యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ ఎంటుంటే మనకు గుర్తొస్తూ ఉంటాయి. అంతే తప్ప ఇంక వేరే మార్గమే లేదు. సైతంగా మనం మర్చిపోయేట్టు చేస్తాడు. అందుకే దేవుడి కృప ఈ లైవ్ విషయంలో ఇదొక మేలు మనకి. దాన్ని తీసేద్దాం అనుకుంటే ఇన్ని మేలు ఉన్నాయి. ఆసాపు అనే పేరుకి అర్థమైందన్నా, సమకూర్చుకొనివాడు. ఆసాపు లేవి గోత్రికుడు. లేవి యాకోబు గారి కుమారుల్లో 3వ వాడు అనమాట. లేయాకు పుట్టిన మొదటి పిల్లవాడి పేరేం పేరు? రూబేన్ తర్వాత షిమియోన్ తర్వాత లేవి తర్వాత యూదా, ఇస్సాకారు, జెబూలూను, గాదు, ఆషేరు, నఫ్తాలి. 3వ వాడు లేయాకు పుట్టిన కుమారుడు అనమాట. యాకోబు గారికి, లేయా గారికి జబ్బు కళ్ళానికి పుట్టిన 3వ కుమారుడు ఈ లేవి అనే పేరుకి అర్థం రాసుకోండి. లేవి అనే పేరుకి అర్థం ఏంటంటే హత్తుకొనుట. ఆసాపు లేవి గోత్రికుడు అంటే ఆసాపు దేవుణ్ణి హత్తుకున్నవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆసాపు ఎవరంటమ్మా? దేవుణ్ణి. సైతాన్ని హత్తుకున్నాడా, దేవుణ్ణి హత్తుకున్నాడా? ఆసాపు లేవి గోత్రికుడు అంటే దేవుణ్ణి హత్తుకున్నవాడు. తన జీవితం అంతా దేవుణ్ణి హత్తుకోవటం. ఇప్పుడు నేను దావీదు గురించి మాట్లాడట్లా. దావీదు గారు అయిపోయింది, ఆయన పక్కన పెట్టండి. ఇప్పుడు ఆసాపు దగ్గరకు వచ్చాం. ఆసాపు దేవుణ్ణి స్తుతిస్తున్న వారందరి మీద అధిపతి. ఈ ఆసాపు అనే పేరుకి సమకూర్చుకునేవాడు అని అర్థం. ఈ సమకూర్చుకునేవాడు పేరు కలిగిన ఆసాపు లేవి గోత్రికుడు అనగా దేవుణ్ణి హత్తుకున్నవాడు. నీవు నేను యేసయ్యనే హత్తుకొందుము గాక. నీవు నేను లోకమును కాకుండా దేవుణ్ణి హత్తుకొందుము గాక. ముందుకెళ్దాం బిడ్డలారా, ముందుకెళ్తాం. ఇప్పుడు ఆసాపు గురించి దేవుడు మనకు నేర్పించే విషయాలు ఒక్కొక్కటి. ఆ 4 వచనాల్లో నుంచి నేను ఈ మాటలు చెప్తున్నా మీకు. ఆసాపు గురించి మొదటి విషయం ఏంటంటే, దేవుడు మందిరం మీద ఆరాధించే వాళ్ళందరికీ ఒక అధిపతిగా దేవుడు ఆసాపుని చేశాడంటే, ఆసాపు పరిశుద్ధంగా బతికేవాడా, పాపంలో బతికేవాడా? దేవుడు అంత కృపనిచ్చాడంటే ఎట బతుకుంటాడన్నా? లోకంలో బతుకుంటాడా? దేవుడు అంత స్థాయికి హెచ్చించాడంటే, ఆరాధించే వాళ్ళందరి మీద అధిపతిగా దేవుడు ఆసాపుని చేశాడంటే, ఆసాపు నీతిమంతుడా, భక్తిహీనుడా? నీతిమంతులే కదా దేవుడు కోరుకుంటాడు. తల్లా వింటున్నావమ్మా, చెల్లా వింటున్నావా? ఏమైపోతావు? 10 ఆదివారం వస్తున్నావా? నేను నిన్ను చూడటంలే, అది సంగతి. మా బిడ్డని అమ్మ వచ్చింది, తెల్ల అమ్మ వచ్చిందా? మిమ్మల్ని నేను చూడటంలే. ప్రార్థన చేయకపోతుండేసరికి ఊరు వస్తున్నారు, ఊరు పోతుంటారు, అర్థం కావట్లేదు. ఎక్కడ ఆపాం? ఆసాపు పరిశుద్ధుడా, భక్తిహీనుడా? ఆసాపు పరిశుద్ధతను సమకూర్చుకున్నాడు గనుక దేవుని దృష్టిలో పడ్డాడు. మందిరం మీద లీడర్ అవ్వాలంటే
మందిరంలో ఒక హోదా రావాలంటే, మందిరంలో ఆత్మీయతలో ఒక స్థాయి రావాలంటే, మందిరం మీద లేదా మందిరంలో ఉన్న బిడ్డలందరి మీద ఒక ఆత్మీయ పెద్దగా నువ్వు ఉండాలంటే ఉండాల్సింది ఫస్ట్ నుంచి రావటం కాదు. ఇప్పుడు దీవెనక్క ఫస్ట్ నుంచి వస్తుంది, 2012 నుంచి దీవెనక్క ఉంది, మనోహరంలో ముత్తుకూరి ఫస్ట్ నుంచి ఉన్నారు. ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళు పెద్దోళ్ళు కాదు, ఆత్మీయతలో ఎదిగారు కాబట్టి పెద్దోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధతలో రాజీ పడకుండా దేవుని కోసం నిలబడ్డారు కాబట్టి వీళ్ళు పెద్దలు. దేవుని విడవకుండా, లోకంలో రాజీ పడకుండా, లోకంతో పాల్పొంపులు పొంది లోకంలో కలిసిపోకుండా దేవుని కోసం నడుంగట్టుకుని రోషంగా మొదటి నుంచి ప్రభు కొరకు నిలబడ్డారు, పరిశుద్ధతను సమకూర్చుకున్నారు కాబట్టే వీరి పెద్దలు. అంతే. అంటే సార్ ఇప్పుడు దీవెనకు పెద్ద నేను చెప్పలా అంటుండా, మళ్ళీ ఎందుకు అందరం పోయారు, మళ్ళీ అందరం బాగుడదు. ఇక్కడ ఎవరికి ఊరికి పెద్దలేరు, అందరం ఒకటే. కానీ మనం ఎంత ఒకటే అన్నా కొందరికి విలువ ఉంటుంది సంఘంలో, కొందరికి విలువ ఇస్తారు, కొందరిని ప్రేమిస్తారు, కొందరి మాట అంటే అంతే. దైవజనులు పలానా వాళ్ళతో బాగుంటుంది, పలానా ఇదంతా ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది స్థితి, ఎలా వస్తుంది భాగ్యం? మొదటి నుండి పరిశుద్ధతను కలిగి బ్రతికిన వాళ్ళు, రాజీ పడకుండా, కష్ట నష్టాల్లో సేవకులతో పాటు ఉండి, సంఘాన్ని విడవకుండా, పరిశుద్ధతను విడవకుండా, దేవుణ్ణి విడవకుండా, యథార్థతను విడవకుండా నమ్మకస్తులుగా సాగేవాళ్ళు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఎంత చెప్పినా వాళ్ళ స్థాయి మందిరులు అంతే. బిడ్డలారా, ఇప్పుడు యాకోబు ఉన్నాడు, ఎందుకు వచ్చింది ఆ స్థాయి? అంతే. యాకోబు ఎటువంటి పరిస్థితులు నిలబడ్డాడో, ఎంతమంది ఎన్ని చేసినా, నేను ఒక్కొక్కసారి అరిసినా దేవుని వదలకుండా, లోకంలో పడిపోకుండా చల్లగా నాకు తెలియకుండా పోయి జగ్గేసి వస్తున్నాడు అనుకో, యాకోబునికి వచ్చేవారు ఇక్కడ స్థాయి ఉంటుందా, స్థానం ఉంటుందా? కనకరాజు నన్ను కొట్టాలని నిపిస్తే కొట్టు కనకరాజు, చూడబా కనకరాజు నన్ను. నా మాట అర్థమైతే హల్లేలూయా అని చెప్పండి, తమాషా కలితాను. నా మాట అర్థం హల్లేలూయా చెప్పండి గట్టిగా. కనకరాజు కొడుకంటే అర్థం చేసుకుంటాడు కాబట్టి తిడుతుంటానులే. నేనేం చెప్పానమ్మా, ఏం చెప్పాను? యాకోబు అన్న చల్లగా పోయి ఒక జగ్గేసాడు అనుకో మధ్యలో, ఇంక యాకోబునికి స్థానం ఉండదు. ఇక్కడ నిలబడి పాటలు పాడుతుంటారు వరుసగా. ఎప్పుడు కూడా మీరు ఒక్కరికి పాటలు ఇవ్వకండి. యాకోబన్న ఇక్కడ ఒక్కరు నిలబడి పాటలు పాడకూడదు. ఒకరు నిలబడి పాటలు పాడారంటే గర్వం వచ్చేస్తుంది ఖచ్చితంగా. కనీసం ఇద్దరు ఉండాలా, ఇద్దరు పైన వాళ్ళు ఎవరైనా కూడా ఇద్దరు పైనే పాడించాలా. నేనే చెప్పింది ఆ యాకోబన్నకి, లేచి రాకపోతే పాటలు ఇవ్వకు నువ్వని. ఇందాక మా యాకోబు మా మనోహర్ అన్న పిలుస్తూ ఉంటే నేను వచ్చేలా కూడా ఏం లేచి రాలి, ఏందబ్బా ఇంకా రాలేదు, మనోహర్ అన్న లేచిరా తొందరగా, ఎప్పుడు పిలిచింది నిన్న? మా మనోహరన్ ఏంటంటే నాకు ఇచ్చేది ఏదో మా కూతురికి ఇవ్వమని మనోహరన్ బాధ. మనోహరణ రావాలా, మనోహరణ కూతురు రావాలా, మనోహరణ మనోరాలు రావాలా, ముగ్గురు నిలబడి పాడాలి పాట. మేము చెప్పండి గట్టిగా, ఒక్కరు పాడకూడదు. ఎప్పుడు తెలియకుండా మనకు గర్వం చేస్తుంది పెట్టారా, తెలియకుండా గర్వం వస్తుంది. ఇంకా వీలైతే మనోరాలుగా మనోరాలు, ముదు మనోరాలు మొత్తం వరుసగా తాత అయిపోతాడు, ఇప్పుడు పెద్ద తాత అయిపోతాడు, అందరూ కలిసి పడాలేడ. పరిశుద్ధత ఉంటేనే మందిరంలో ఒక స్థాయి, పరిశుద్ధత ఉంటేనే ఒక విలువ, పరిశుద్ధత ఉంటేనే నువ్వు ఎన్నిక చేయబడతావు. సంఘంలో ఏదైనా జరగాలన్నా మనకు తెలుస్తాయి, మనల్ని అడతారు ఫస్ట్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే దేవుని కొరకు పరిశుద్ధతను సమకూర్చుకొని ప్రభువుకు నిలబడ్డప్పుడే. ఇంతమంది మీద ఆసాపును అధిపతిగా దావీదు గారు చేశారంటే, ఆసాపు మొదటి నుండి దేవుణ్ణి పట్టుకున్న మొదటి నుండి, తాను ఎదిగిన నాటి నుండి, వయసుకు వచ్చిన నాటి నుండి నమ్మకస్తుడిగా అందరిలో ఎదిగాడు కాబట్టి దేవుడు ఆసాపుకు ఆ స్థాయిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆసాపు లేవి గోత్రంలో అందరిలో, తన వంశమంతటిలో, తన కుటుంబీకులందరిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పేరుతో పాటు పరిశుద్ధత కలిగి బ్రతికాడు కాబట్టి దావీదు గారి కన్నులు ఆసాపు మీద పడేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు నువ్వు వల్ల మూల కూర్చోవన్నా పర్వాలేదు తల్లి, నువ్వు దేవుడి దృష్టిలో నమ్మకంగా ఉంటే నీ లాక్కు కూర్చోబెడతాడు దేవుడు ముందు. నిన్ను సంఘంలో ఒక వెలుగుకరంగా మారుస్తాడు, ఒక దీవెనకరంగా మార్చేస్తాడు. నాకు అవసరం లేదు ప్రభు, నాకు ఏమొద్దు ప్రభు, నువ్వు ఎక్కడ కూర్చోవన్నా కూడా నేను లాగతాడు ముందుకి. ఒక ప్రమాదం ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఒక మాట ఉంది, మొదటి వారు కడపటి వారు అయిపోతారంట. కడపటి వారు చెప్పండి, మొదటి వారేమో అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏమో లాస్ట్కి వెళ్ళిపోతారు, లాస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్కి వచ్చేస్తారు. అందుకే చాలా జాగ్రత్త ఉండాలా. సాక్ష్యం దెబ్బతినిందంటే ఎంత ఫస్ట్ వచ్చినా కూడా లాస్ట్కి వెళ్ళిపోతారు, ఇంకా వాళ్ళు లెక్కలోకి రారు. సేవలో చాలా జాగ్రత్త ఉండాలి. పోయిందంటే సాక్ష్యం మళ్ళీ రావడం కష్టం. సంవత్సరాల తరబడి ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ ఒక్కసారి జారిపోయారంటే వెనక్కి వెళ్ళిపోతారు. ఇక నిన్నగా మొన్న వచ్చిన బిడ్డ అందరిలోకి వచ్చి ఇక్కడ నడిపిస్తారనమాట, ఇక్కడ నడిపిస్తారు. సంఘం అయింది.
ఆసాపు తన బంధుమిత్రులందరిలో, తన రక్త సంబంధికులందరిలో, తన ఇంటి వారిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. అలాగే దేవుని యందు పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను నిలబెట్టుకున్నాడు, సమకూర్చుకున్నాడు. అతని పేరే సమకూర్చుకున్నవాడు. తన జీవితంలో పరిశుద్ధతని, భక్తిని సమకూర్చుకోవటం వల్ల దావీదు గారి దృష్టి ఆసాపు మీద పడేటట్లు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం కూడా సమకూర్చుకోవాలి. ఆమేనండి. ఏం చేయాలా? మనం కూడా సమకూర్చుకోవాలి బిడ్డ. వాక్యము దొరికే కాలమందే నువ్వు వాక్యాన్ని సమకూర్చుకోవాలా. చీమల్లాగా చీమల గురించి బైబిల్ ఏమని తెలుసా? సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. చీమలు వేసవి కాలమందు ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. ఎందుకు? వర్షాకాలం కోసం. వేసవి కాలం అందే నింపుకుంటాయి, తీసుకొచ్చుకుంటాయి, ధాన్యాన్ని చేర్చుకుంటాయి, మరలా వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని. చీమలు ఎలాగైతే సమకూర్చుకుంటాయో సమయం ఉండగానే వాక్యాన్ని సమకూర్చుకోవాలా. నేను మరలా చెప్తున్నా, రాబోయే రోజుల్లో మందిరాలు మీకు కనబడవు. ఒకవేళ మీ మనవళ్ళ కాలంలో కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మందిరాలు కనుమరుగైపోతాయి. మందిరాలను ఉండనివ్వరు. పాస్టర్లు వెతికి కొడతారు, వెతికి చంపుతారు. రాబోయే రోజుల్లో మీకు వాక్యం చెప్పడానికి పాస్టర్లు దొరకరు. యూట్యూబుల్లో యేసు అనే పేరు వినబడితే మొత్తం డిలీట్ చేసేస్తారు. మీకు దేవుని పేరు విందామన్నా వినబడని కాలం వస్తుంది ఒకరోజు. అప్పుడు మీకు వాక్యం కావాలని వెంపర్లాడితే మీకు చెప్పే దిక్కే ఉండరు. ఈరోజు వాక్యం ఎక్కువ ఉంది కాబట్టి ఇష్టానుసారంగా వినడంలే. ఈ మందిరంలో కూర్చొని ఎక్కడ ఆలోచిస్తుంటారు, ఎక్కడ కూర్చొని చేపల కూర ఏడు తగ్గిందా లేదా, ఈడెప్పుడు వదులుతాడు నాయన, చికెన్ వండేసి వచ్చాను, ఈ వదిలితే తొందరగా పోతాం. ఇదే పని చేపల కూర మీద, రొయ్యల మీద. ఒకరోజు వస్తుంది, కాస్త వాక్యం చెప్పండి సార్ అని అడుక్కునే రోజులు వస్తాయి, బ్రతడుకునే రోజులు వస్తాయి. నీకు దొరకదు వాక్యం. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి. సమకూర్చుకోవాలి వాక్యాన్ని. దైవజనులు అందుబాటులో ఉన్నప్పుడే మీరు వాక్యం వినాలా. ఇశ్రాయేల్ పాస్టర్ని ఎప్పుడు పిలుచుకుంటాడు మీకు తెలియదు దేవుడు. ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టర్ని తొందరగా పిలుచుకుంటే మీకు ఈ వాక్యం అందదగిన. ఇంకెవరు చెప్పినా నచ్చదు. మీరు ఈ వాక్యం అలవాటైపోయారు, ఈ ఆహారం అలవాటైపోయింది మీకు. ఇంకెవరు చెప్పినా కృంగిపోతారు రాబోయే రోజుల్లో వాక్యం అందక. పిల్లలకి తన తండ్రి స్వరమే నచ్చద్ది. మీరు ఎన్ని అనుకున్నా, ఇంకే స్వరం వచ్చినా తర్వాతే. ఆ రోజు దైవజనులు అందుబాటులో లేనప్పుడు ఏడుస్తారు వాక్యం అందక. దైవజనులు అందుబాటులో ఉన్నప్పుడే వాక్యాన్ని పట్టేసుకోవాలి. వాక్యాన్ని మరలా వినాలి బిడ్డలారా. గృహకూటాలు, వీధి సువార్తలు, పబ్లిక్ గ్రౌండ్ మీటింగ్లు ఇవన్నీ జరిగేటప్పుడే మనం వెళ్ళాలా. ఒకరోజు వస్తుంది, జరగని కాలం వస్తుంది, అన్నీ ఆగిపోతాయి. నువ్వు ప్రార్థన పెట్టుకుంటే పక్కింటి వాళ్ళు ఫోన్ చేస్తారు, అందరూ చేస్తారు, ఎవరు పెట్టని చెప్పిన దేవుడు ఏంది ప్రార్థనలో. ఇంక నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకునే అవకాశం కూడా నీకు ఉండదు. పెట్టుకునే రోజుల్లోనే పెట్టుకోవాలా. ఒకరోజు వస్తుంది, ఒప్పుకోరు. వాక్యం దొరికే కాలం అందే సమకూర్చుకోవాలి బిడ్డలారా. వీటన్నిటి ద్వారా వాక్యాన్ని సమకూర్చుకొని తగినంత పరిశుద్ధతను కలిగి నువ్వు బ్రతికితే దేవుని కళ్ళు ఆశాప మీద పడ్డట్టు నీ మీద పడతాయి. యేసునామములో మేము చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని కళ్ళు ఇక్కడ రా, తొందరరా, ముందురా, గుద్దేస్తాను. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. 6 లైన్లో పెడక అంత మాత్రం ఉండరు. ఎక్కడ ఆపామమ్మా? ఎక్కడ ఆపాం? పోయింది పాయింట్. ఎక్కడ ఆపాం? ఎంత బాగా వింటున్నారు. మీరింటే చెప్పరా? అందుబాటులో ఉన్నప్పుడే, ప్రార్థనలు జరిగేటప్పుడే ప్రార్థన పెట్టించుకోవాలి, వాక్యం వినాలి. ఇదంతా విని సమకూర్చుకోవాలి పరిశుద్ధతని. అప్పుడు ఆసాపు మీద పడ్డ కళ్ళు, దేవుని కళ్ళు మన మీద పడతాయి. కాబట్టి అంత చేతులు గాలిపోయిన తర్వాత కరోనాలో అర్థమైంది మీకు, మందిరాలు మూసేసారు. తెలుసు కదా మీకు, చూశారు కదా. 2 నెలల పాటు మందిరాలు ఆపేసాం మనం. లైవ్లో విన్నారు. అదే లైవ్ లేకపోతే పరిస్థితి ఏంది? వాక్యం వింటుంటేనే మనం దేవుళ్ళు బతకలేకపోతున్నాం. ఇంకా వాక్యం కరువు అయిపోతే వెళ్ళో దేవుడితో లోకంతో కలిసి నేను చేపలు పడడానికి పోతున్నా అని పేతురు గారు అంటే అందరూ పోయి చేపలు పోయారంట. 3.5 సంవత్సరం ఏసైతో తిరిగి లాస్ట్కి చేపలు పడడానికి పోతాం. ఏదైతే వదిలిపెట్టి వచ్చారో, ఏదైతే వద్దని వచ్చేసారో, ఏదైతే విడిచిపెట్టి వచ్చేసారో, ఈ వలలో ఈ పడవ మొత్తం వదిలేసి ఏసైతో పోతే మొత్తానికి ఏసై కనపడకుండా పోయిన తర్వాత మళ్ళీ చేపలు పడుతున్నారు. మళ్ళీ పోయి నేను చెప్తున్నాను కదా, మీకు వాక్యం కరువు అయిపోతే చాలామంది మళ్ళీ వెనక్కి వాక్యం అందనప్పుడు కూడా నువ్వు దేవుడి కోసం నిలబడాలంటే దొరికేటప్పుడే కూర్చుకోవాలి. నువ్వు దేవుని కోసం దొరికేటప్పుడే మనసులో నాటుకోవాలా బిడ్డ.
వాక్యమే నిన్ను నన్ను దేవునిలో నిలబెట్టేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యం నీకు అందకపోతే ఖచ్చితంగా లోకంలో పడిపోతావు నువ్వు. దొరికేటప్పుడే ఆసాపు సమకూర్చుకున్నట్లుగా మనం యేసయ్య కొరకు సమకూర్చుకుందుము గాక. రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? ఆసాపు తన సమాజంలో తన ఇంటి వారిలో మంచి పేరు సంపాదించుకున్నాడు, పరిశుద్ధతని సమకూర్చుకున్నాడు. కనుక దావీదు కళ్ళు ఆసాపు మీద పడేటట్లుగా దేవుడు చేశాడు. రెండో మాట, దావీదు గారి మనస్సును దోచుకొని సేవా పరిచర్యలో చోటు సంపాదించుకున్న ఆసాపు. దావీదు గారి మనసు దోచుకున్నాడంట. ఆసాపు ఎవరో తెలుసా? అతను పాట పాడితే ఎక్కడున్నా దావీదు గారి చెవులు ఆసాపు మీదకి వెళ్తాయి. ఆసాపు ప్రార్థన చేస్తే ఎక్కడున్నా దావీదు గారి చెవులు ఆసాపు మీదకి వెళ్తాయి. ఏంటో అతని పవిత్రత, అతని పరిశుద్ధత, అతని నిజాయితీ, అతని యొక్క భక్తే దావీదు గారిని ఆకర్షించింది. బైబిల్ చెప్తుంది దావీదు మనస్సుని దోచుకున్నాడు. నువ్వు నేను యేసయ్య మనసు దోచుకోబల్లే? కనుక రాదు, నువ్వు యేసయ్య మనసు దోచుకున్నావా? మనసు దోచుకోవటం అంటే అర్థమైంది. యేసయ్య మనసును దోచుకోవటం అంటే దొంగిలించటం. యేసయ్య మనసుని తెచ్చేసుకోవటం మనం అంటే ఆయన మనల్ని అంతగా ఇష్టపడాలన్నమాట. ఆయన మనసులో మనం ఉండిపోవాల. యేసయ్య మనసును దోచుకున్నావా? హలో బెదరు, అమ్మా, డాటర్, కూతురా, యేసయ్య మనస్సుని నువ్వు దోచుకున్న దానివేనా? యేసయ్య మనసు నేను దోచుకున్నవాడినేనా? అసలు ఇంకో మాట చెప్పంటారా? ఆసాపు ఫస్ట్ ఏం పని చేసేవాడు అంటే, దేవుని మందిరం ముందు లేదా దేవుని మందసం దగ్గర పాటలు పాడేటప్పుడు తాళాలు వాయించేవాడు అన్న ఫస్ట్. అది బైబిల్లో ఉంది మాట, మనం చదివాం. ఎన్నో వచ్చినది అక్కడే ఉంది చూడండి. ఆసాపు ఏమండి, అది ఎన్నో వచ్చిందో తెలియదు కానీ, బెనాయా, ఓబేదెదోము, ఏలియాబు, యెహీయేలు అను వారు స్వరమండలము సితారాలను వాయించడానికి నియమింపబడి, ఆసాపు తాళములను వాయించువాడు. అదిగో ఆసాపు ఏం వాయించేవాడంట? మీరు తాళాలు కొనలేరా? తాళాలు కూడా కొనలేరా? యేసయ్య కోసం తాళాలు కొనుక్కోలేరా? అలా అంటే చూడండి, దాన్ని ఏమంటారు? చింగ్ చక్క చిక్ చక్క చింగ్ చక్క చిక్ చక్క చింగ్ చక్క చిక్ ఏమంటారు వాటిని? కంజీర్లు. యేసయ్య కోసం కంజీర్లు కొనలేరా? ఇంతమంది ఉన్నారు. సరే మీరు చెప్పాలే కానీ రేపు వారం చూసుకో మొత్తం అయ్యాయినా. సరే ఇప్పుడు దాకా తెలిసో తెలియక చేశారు. మరి అది నిలువురు పోయి కొనుక్కొచ్చుకోండి. ఏమాయించాలి మన దేవుని సన్నిధిలో? కొంతమంది కొడతారు, లెక్క ఉండదు, పక్కా ఉండదు. వాళ్ళు దేబాకండి, మీరు తెచ్చిన ఆపేస్తా నేను. లైన్లో కలవాలా, లైన్లో కలిసేటట్టు వాయించే పని అయితేనే మీరు కొనాలా. కొంతమంది పాట ఒక పక్కకు పోతుంటే, రిధం ఒక పక్కకు పోతుంటే, తాళాలు కలకలకలకలకలక సప్పట్లో కొడుతుంటారు. ఆపేయి. నువ్వు కొనుక్కొని వచ్చి పక్కన వాళ్ళకి, ఏందే నేను కొనుక్కొని వచ్చి పక్కన వాళ్ళకి ఇవ్వాలా? ఆసాపు ఏం వాయించేవాడు చెప్పండి? దేవుడు ఏం వాయించేవాడంట? తాళాలు వాయించేవాడికి విలువ ఉంటుందా చెప్పండి అన్న? మామూలుగా విలువ ఉంటుందా? తాళాలు అందరూ వాయిస్తారు, పెద్ద విశేషం ఉంది. చూసారా, దేవుడు ఆసాపుని చిన్న స్థితిలో నియమించాడు. అక్కడ కూడా ఆసాపు నమ్మకంగా ఉన్నాడు దేవుడికి. దేవుడు నాకు ఇచ్చిన స్థితిలో నేను నమ్మకంగా ఉండాలా, నాకు ఏ కష్టాలు వద్దు. యాకోబు అన్న పాటలు పాడుతున్నాడు, నిలబడుతున్నావు, అవన్నీ అవసరంలే, నన్ను తాళాలు వాయించమన్నాడు దేవుడు. నేను తాళాలు వాయించే దగ్గరే నమ్మకంగా ఉంటా. ఆమె అని చెప్పండి గట్టిగా. ఆసాపు ఏం వాయించేవాడు? ఫస్ట్ తాళాలు వాయించేవాడు. ఫస్ట్ ఈ తాళాలు వాయించున్న స్థితిలో నమ్మకంగా ఉన్న ఆసాపుని దేవుడు చూసి స్థాయిని పైకి లేపాడు. ఈ స్థాయిలో నుంచి ఇంకొక స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో స్థాయి ఏందో తెలుసా? ఈ తాళాలు వాయించే స్థితిలో నుంచి పాటలు పాడేవాడుగా మార్చాడు దేవుడు. అబ్బా, కొంతమందికి రాగానే పాటలు పాడాలా, తాళాలు వాయించేది సప్పుడు కూడా ఏముండదు. ఎటకనపోతే నీ కంటికి నేను సప్పుడు కూడా కనపడుతున్నా, నేను పాటలు పాడాలంతే. ప్రభువు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో నువ్వు ఆ స్థితిలో నమ్మకంగా ఉంటే అక్కడ నుంచి దేవుడు మరొక స్థాయిని హెచ్చిస్తాడు. మొదట తాళాలు వాయించుకుంటా ఉన్న ఆసాపుని, ఎవరు విలువ చేసే స్థితిలో ఉన్న ఆసాపుని దేవుడు హెచ్చించి ఇప్పుడు పాటలు పాడేవాడుగా, గాయకుడిగా చేశాడు. బిడ్డరా, పాటలు పాడేవాడు, పాట కూడా ఏడనమాట. నేనేమంటున్నానంటే, దేవుని మనసును మనం దోచుకోవాలంటే దేవుడు మనల్ని ఎక్కడ పెడితే, ఏ స్థాయిలో పెడితే అక్కడ మనం దేవుని నమ్మకత్వాన్ని కాపాడుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడి చెప్పండి హల్లెలూయా. దేవుడు మైక్ సెట్ దగ్గర పెడితే మైక్ సెట్ దగ్గర నమ్మకంగా ఉండాలా. దేవుడు డ్రమ్ము వాయించమంటే నమ్మకంగా ఉండాలా. తాళాలు వాయించమంటే నమ్మకంగా ఉండాలా. పాటలు పాడే స్థితి పాటలు పాడే నమ్మకంగా ఉండాలా. నువ్వు ఎక్కడ ప్రభు పెట్టాడో అక్కడ నువ్వు దేవుడి నమ్మకత్వాన్ని కాపాడుకుంటే
అక్కడి నుంచి నిన్ను దేవుడు లేపుతాడు యేసు నామములో. ఆయన ఎత్తితే ఎవరు దించాలన్నా దించలేరు నిన్ను. ఇశ్రాయేల్ పాస్టర్ని దించాలనుకున్నాడు అనుకో, ఇశ్రాయేల్ పాస్టర్ కళ్ళ ముందే లేపేస్తాడు యేసు నామములో. ఆమె చెప్పండి గట్టిగా, చప్పలు కొట్టండి యేసుకి చప్పలు కొట్టండి. అబ్బబ్బబ్బబ్బా, ఆమేన్. ఏంది టైప్ అయ్యారు? ఎట్ట కొట్టాలా, ఎట్లా హుషారుగా ఉండాలి వాక్యంలో. దేవుడు మనల్ని ఎక్కడ ఉండమంటే అక్కడ నమ్మకం ఉండాలా. ఒకరోజు తాళాలు తెచ్చేది, రెండో వారం మర్చిపోయాను సార్. అల్లూరులో మా మేనమామ ఉండేవాడు. మా మేనమామ అంటే మా నాన్నోళ్ళ అక్క భర్త, పెద్ద మేనత్త, లాజరమామ. చాలా మంచి ఆత్మీయుడు. మన సభలో కూడా వచ్చి ప్రార్థన చేశాడు. మీకు చూసారు, లావుగా వచ్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు చనిపోయాడు. మీరు గమనించే ఉంటారు ఆయన్ని. మన ముత్తుకూరు సభలకు కూడా బైబిల్లో పెట్టి తెచ్చుకుంటాడు తాళాలు. క్లక్క చక్క క్లక్క చక్క పాట పాడుతూ కొట్టుకుంటూ ఉంటాడు. అంతే, ఆయనకి ఏం పనిలే. ఏంది మామ ఇంతమందిలో తాళాలు కొడుతుంటే నీకేమైనా అవమానం అనిపించి చిన్నప్పుడు అడిగితే, నాకెందుకు అవమానం, నేను దేవుడిని సూచించేవాడిని, నా ప్రభుని ఆరాధించుకుంటా, స్తోత్రం సభలు తాళాలు కొట్టుకుంటా ఉంటాడు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి చచ్చిపోయేదాకా దేన్ని వదలలేదు, తాళాలు వదల్లా. ఒక్క తాళం చూద్దామన్నా ఇక్కడ. దేవుడి మీద ప్రేమ కలిగిన వాళ్ళు లేరు. వచ్చామా, ఒక అరగంట కూర్చున్నామా, కానీరా నాయన అన్నామా, వదిలిపెట్టి వెళ్ళామా అడ్రస్ లేకుండా. వచ్చే వారం యేసు నామములో చాలామంది తాళాలు తెచ్చుదురుగాక, కంజీర్లు తెచ్చుదురుగాక. దేవుణ్ణి స్తుతించాలి. నువ్వు దేవుణ్ణి స్తుతించాలా తాళాలతో. నీకు దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ నమ్మకంగా ఉండాలి. దేవుడు మనల్ని హెచ్చించేదాకా. మందిరం చిమ్మే స్థితిలో నిన్ను పెట్టాడా, సిగ్గుపడవాకు. మందిరం చిమ్ము నువ్వు దేవుడి దగ్గర. మందిరం కడిగే స్థితిలో పెట్టాడా, అక్కడే నమ్మకంగా ఉండు. ఇంక నీకు ఏమీ లేదా, మౌనం వచ్చి వెళ్ళిపోతున్నావా, అట్టే ఉండు. లేపుతాడు దేవుడు నిన్ను. నమ్మకత్వం కావాలి దేవుడికి, నమ్మకత్వం కావాలా. ఎదిగే వాళ్ళని చూసి అవమానంగా అసూయ అయ్యనొద్దు. మౌనంగా ఉండంతే, నమ్మకంగా ఉండు. ఆశాపుని లేపినట్టు దేవుడు లేపుతాడు నేను ఖచ్చితంగా. బిడ్డ, మనం దేవుని నమ్మకత్వాన్ని కాపాడుకుంటే ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి దేవుడు మనల్ని ఎత్తుతాడు. అలాగే ఆయన మనసులో చోటు బిడ్డలారా. దేవుడు ఎప్పుడైతే దావీదు మనసుని ఆసాపు మీద తిప్పాడో, దావీదు గారు కొంతకాలం కనిపెట్టాడు. బాగా చూశాడు ఆసాపుని. ఎంత గమనించినా ఏ పొరపాటు లేకుండా ఆ తాళాలు వాయించుకుంటా ఉన్నంత మనిషి ఇంకేం చేయట్లా. ఈ ఆసాపు భలే నమ్మకస్తుగా ఉన్నాడే, తాళాల దగ్గరే ఉన్నా బాగా నమ్మకస్తుడు అని కొంతకాలం పరీక్షించిన తర్వాత దావీదు గారు పిలిచి ఆసాపుకి పాటలు పాడే స్థాయిని నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విధంగా మనకు ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలంటే దేవుని మనసులో మనం చోటు సంపాదించుకుందుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడోది ఇప్పుడు ఫస్ట్ తాళాలు వాయించేవాడా. ఇప్పుడు రెండో పాయింట్ ఏం చెప్పాడు, రెండో స్థితి ఏమిచ్చాడు దేవుడు, పాటలు పాడే స్థితి. ఈ పాటలు పాడే స్థితిని ఏమంటారంటే స్తుతి ఆరాధన నడిపించడం అంటారు దాన్ని. పాటలు పాడే వాళ్ళని ఏమంటారంటే స్తుతి ఆరాధన నడిపించేవాళ్ళు. ఇప్పుడు స్తుతి ఆరాధన నడిపించే తలాంతునిచ్చాడు దేవుడు. ఆ తలాంతుతోటి దేవుణ్ణి జీవితాంతం మహిమపరిచిన ఆసాపు, దేవుడు ఇచ్చిన తలాంతుతో దేవుడిని మహిమపరచిన ఆసాపు. అసలు ముందు దేవుడు నీకు ఏ తలాంతు ఇచ్చాడో ముందు నువ్వు గుర్తించాలి బిడ్డ. దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతు ఇచ్చే ఉంటాడు. తలాంతు లేనోళ్ళు లేనే లేరు. కానీ మీరు గుర్తుపట్ల మీ తలాంతు ఏంటో మీరు తెలుసుకోవాలా. అదే తేడా. ప్రతి వ్యక్తికి ఇక్కడ తలాంతు ఉంది. కొందరికి ప్రార్థన చేసే తలాంతు ఉంది, కొందరికి పాటలు పాడే తలాంతు ఉంది, కొందరికి ఉపవాసాలు ఉండే తలాంతు ఉంది, కొందరికి ఇతరులకు ధైర్యం చెప్పే తలాంతు ఉంది, కొందరికి దేవుని యొద్దకు కొందరు నడిపించే తలాంతు ఉంది, కొందరికి మందిరాలు చిమ్మే తలాంతు ఉంది, కొందరికి అందరూ మందిరాలు జమ్మలేరు. వాళ్ళకి షేమ్ ఫీలింగ్ అయిపోతారనమాట. కొందరికి ఆ తలాంతు ఇస్తాడు దేవుడు. దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఏ తలాంతునిచ్చాడో ఆ తలాంతు ద్వారా దేవుని మహిమ పరుస్తూనే ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆసాపు దేవుడిని స్తుతి ఆరాధన చేస్తున్న వాళ్ళందరికీ అధిపతిగా చేస్తే ఆ తలాంతుతో జీవితాంతం దేవుణ్ణి మహిమపరిచాడు. ఇంగ్లాండ్ దేశంలో ఈ మాటనండి, ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద కంపెనీ స్థాపించాడు ఒక ఆయన, పేరేదో మర్చిపోయాను. పెద్ద కంపెనీ స్థాపించాడు. ఆ కంపెనీకి CEO ఆయన, అంటే లక్షల కోట్లకు వెళ్ళిపోయింది. ఆయనకి ఆశ అంతా ఏంటంటే నేను ఎట్లాగైనా వాక్యం చెప్పే పాస్టర్ అవ్వాలా. చెప్పండి, ఆయన ఆశ ఏందన్నా, ఎట్లాగైనా నేను ఏమవ్వాలి, పాస్టర్ని అవ్వాలి.
నేను వాక్యం చెప్పాలా, అందరూ నన్ను చూడాలా, ఒక 100 మంది 200 మంది నిలబడి నేను వాక్యం చెప్పగలగాలి, 1000 మంది నిలబడాలి, నేను ఆ విధంగా దేవుని కోసం వాడబడాలా. మంచివాడే, భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, నీతివంతుడే, దేవుని కోసం బతికేవాడే, కానీ ఆశ ఉంది, నేను సేవకుని అవ్వాలి. డబ్బు ఏమో తక్కువ ఉందన్నా చెప్పండి, డబ్బు తక్కువ, లక్షల కోట్ల అధిపతి. ఆయన వాక్యం చెప్తానని తెలిసిన తర్వాత చాలామంది పిలుస్తున్నారు. ఎందుకంటే ఎట్లా వాక్యం చెప్తా మౌనంగా పాడు, డబ్బుడు కాబట్టి పోతా ఎంతో కొంత మనకి ఇచ్చిపోతాడని చర్చిలో వాళ్ళందరూ వరుస పెట్టి పిలుస్తున్నారు వాక్యం చెప్పమని. అదేందో తెలియదు కానీ ఏ మందిరంలోకి పోయి వాక్యం చెప్పినా ఆయన వాక్యం చెప్పటమా అంటాను అందరూ. ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకి అర్థం కావట్లా, వినేవాళ్ళకి అర్థం కావట్లా. వాక్యం చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత కుంగిపోతున్నాడు. ఈరోజు చాలా నేను బాగా రెడీ చేసుకున్నానే, నేను బాగా తయారయ్యాను, నేను ప్రిపేర్ అయ్యానే, కానీ అక్కడ పోయినప్పుడు ఎందుకు అయిపోయింది, అయ్యో అవమానం అయిపోయింది. ఎవరు కూడా వాళ్ళ ముఖాల్లో నాకు అర్థమైపోతుంది. అబ్బబ్బబ్బా, ఇంచుమించుగా సంవత్సరం రోజులు పోయి 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 వాళ్ళందరికీ తన డబ్బు పోతుంది, కానీ వాక్యం బాగా చెబుతున్నాడని ఒక్కరు కూడా అనట్లా. 3 రోజులు ఉపవాసం కూర్చున్నానంట. దేవా, నాకెందుకు నన్ను సక్సెస్ చేయట్లేదు, నువ్వు వాక్యం చెప్పేదాకా నన్ను సక్సెస్ చేయట్లేదు, నువ్వు ఎందుకు సక్సెస్ చేయట్లేదు, నేను చెప్పితే ఎవరు బాగుంది అనట్లేదే, నాకే నచ్చడం లేదు నేను చెప్పేది, అయ్యా ఎందుకు నాకు ఏదైనా చేస్తాను, నాకు ఎందుకు సహాయం చేయట్లేదు నువ్వు అని అడిగితే దేవుడు మాట్లాడాడంట, నిన్ను వాక్యం చెప్పమని నేను చెప్పానా? చెప్పు, ఏమన్నాడు దేవుడు? వాక్యం చెప్పమని నేను నీకు చెప్పానా, నువ్వే అనుకున్నావా, నువ్వే కోరుకున్నావా? ఈయన ఆలోచనలో పడ్డాడు. నిజమే కదా, దేవుడు వాక్యం చెప్పమని నాకు చెప్పాలా, నేనే కోరుకున్నా. ప్రభు అంటే నా జీవితానికి నాకు వాక్యం చెప్పేది లేదా? వాక్యం చెప్పేది నువ్వు కోరుకుంటే వచ్చేది కాదు, నేను పిలిస్తే వచ్చేది. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అయితే నా జీవితం లేక నాకు అది వదిలేయి, నువ్వు చేయగలిగింది ఒకటి ఉంది అని దేవుడు ఒక మాట చెప్పాడంట. వెంటనే తీర్మానం చేసుకొని లేచాడు. లేచి ఆ సిటీలో మెయిన్ మధ్య స్థలంలో బిడ్డరా కోట్ల రూపాయలు పెట్టి ఎకరా స్థలం కొన్నాడు. బాగానండి, ఏం కొన్నాడు? ఎకరా స్థలం కొని ఆడిటోరియం అంటారు అన్నమాట. పెద్ద స్టేడియం నాడు, గ్రౌండ్లో స్టేడియం, ఆడిటోరియం 20,000 మంది 30,000 మంది ఒకే దగ్గర కూర్చుంటారు అనమాట. ఆటలు చూస్తారు గ్రౌండ్లో. అయితే ఇది ఆడిటోరియం అంటే పెళ్ళిళ్ళు కానీ ఎక్కువ మంది కూర్చొని అక్కడ సభలు కానీ పెట్టచ్చు. అట్లాంటి పెద్ద ఆడిటోరియం కట్టించాడు కోట్ల రూపాయలు పెట్టి ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడ క్రిస్టియన్ వాళ్ళు ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు, ఇంత కట్టి మీరు సభలు పెట్టుకోండి అని క్రైస్తవ ప్రపంచానికి దాన్ని కానుగా ఇచ్చేసాడు. ఫ్రీ, కానీ డబ్బులు కట్టాలా. పెట్టుకునేటప్పుడు డబ్బులు కట్టి పెట్టుకోవాలి, ఎందుకంటే దాన్ని రన్ చేయాలి కాబట్టి. అక్కడ కొంతమందిని జీతగాళ్ళని పెట్టాడు. అంతా రెడీ అయిపోయింది, ఎంతోమంది సభలు పెట్టుకున్నారు, బాగా జరిగిపోతుంది. ఇప్పుడు ఈయన దేవుడు చెప్పిన పని ఏంటంటే, బాగానండి, పలానా రోజు నుంచి పలానా రోజు దాకా 7 రోజులు పలానా మినిస్ట్రీ వాళ్ళకి సువార్తలు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు అని ఎప్పుడైతే వాల్ పేపర్ పోస్టర్ అని చేతికి వస్తుందో, ఫస్ట్ రోజు మీటింగ్కి ఇంకొక 2-3 గంటలు ఉందనగా ఆఫీసులో నుంచి కారులో వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయేసి నేరుగా అక్కడ దిగేసి తన బట్టలు పక్కన పెట్టేసి మామూలు బట్టలు వేసుకొని అది హాల్ అంతా చెమ్మతారంట. రే మన సార్ ఎట్టిపోయాడు, మన సార్ అందరు ఎత్తుక్కుంటా వస్తే ఏడన్నాడా? ఆ హాల్ ఉంది, ఆ హాల్ ఓడొస్తున్నాడు, తెడుస్తుంది. రే రే సార్ 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 మీరేం సార్ తుడుస్తున్నారు సార్, మీరు చెప్పితే మేం చేయలేకపోయినా ఎంతమంది చెప్పి సార్ మీరేం సార్ ఆపండి, నాకు దేవుడు ఇచ్చిన పరిచర్య ఇదే. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకొక 3 గంటల తర్వాత ఇక్కడ దేవుని పని జరగద్ది, వాళ్ళు వచ్చే లోపల అన్నీ నేను సెట్ చేస్తా, ఇదే నాకు దేవుడు ఇచ్చిన సేవ, ఇక్కడే నేను నమ్మకంగా ఉంటా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మర్యాదకు నోరు మూసుకుని పండురా మీరు. చచ్చిపోయిందాకా తాను కట్టుకున్నటువంటి ఆడిటోరియంలో దేవుని సభలకు ముందు నీట్గా తుడుచుకుంటా, బెంచులు తుడవటం, ఆ ఫ్యాన్లకు మట్టి తుడుచుకోవటం. ఇది లక్షాధికారి, కోటీశ్వరుడు. బాగా గుర్తుపట్టాడు, దేవుడు నాకు ఇచ్చిన పరిచయం ఇది, నేను ఇక్కడే నమ్మకంగా ఉంటా. ఈ రోజున అతని విగ్రహం పెద్ద చర్చి ముందు కట్టి అక్కడ రాశారంట. ఇట్లాంటి తగ్గింపు కలిగిన వాడిని, ఇటువంటి పరిచయం చేసిన వాడిని ఇంగ్లాండ్ చరిత్రలోని మేము ఎవరిని చూడలేదు. అతనితో పాటు ఆస్తి పరులు అందరూ లోకం అంతా మర్చిపోయింది, కానీ అతను ఒక్కడనే గుర్తుపెట్టుకున్న క్రైస్తవ ప్రపంచం. అతను చేసిన తగ్గింపు, అతను తీసుకున్న నిర్ణయం, దేవుడు చెప్పిన పని చూసారా. కోటీశ్వరుని దేవుడు తొడమని చెప్పాడు. బాతులు మేపుకునేవాడినేమో వాక్యం చెప్పమని అటుంటుంది ఆయన పని. బాతులు మేపుకున్నానేమో వాక్యం చెప్పమంటున్నాడా? కోటీశ్వరునేమో తొడవమని చెప్తాం. ఆయన ఏది చెబితే మనం అదే చెయ్యాలా. ఆయన మనకు ఏ తలాంతి ఇచ్చాడో మనం దాంట్లోనే నమ్మకంగా ఉండాలి బిడ్డలారా. దేవుడు చెప్పిందే మనం చెయ్యాలి. మన సొంత ప్రయత్నాలు చేస్తే ఫెయిల్ అయిపోతాం, ఒక రోజున ఓడిపోతాం, అలిసిపోతాం అంతే. కాబట్టి
స్తుతి ఆరాధన నడిపించే తలాంతు కలిగినటువంటి ఆ తలాంతుతో దేవునిని మహిమపరిచిన ఆసాపులాగా ప్రభు మనకిచ్చిన తలాంతుతో దేవుణ్ణి మహిమపరిచే కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసే తలాంతు ఇస్తే ప్రార్థన చేసి ప్రభుని మహింపరచు. పాటలు పాడే తలాంతు ఇస్తే పాటలు పాడి దేవుణ్ణి మహింపరచు. చచ్చి ఊడ్చే తలాంతు ఇస్తే దాంతో ప్రభుని మహింపరచు. సువార్త చెప్పే తలాంతు ఇస్తే నీ పక్కింటి వాళ్ళకి దేవుని మాటలు చెప్పి ప్రభుని మహింపరచు. ఆయన ఇచ్చిన దాంతో మనం ప్రభుని మహింపరచాలి. కప్పి పెట్టుకోవద్దు, దేవుడు రేపు లెక్కడతాడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక. 4వది బిడ్డలారా, 4వది ప్రార్థన చేద్దాం. ఇక 4వది, తన బిడ్డలకి వారసత్వంగా భక్తినిచ్చాడంట. భక్తి వారసత్వాన్ని ఇచ్చిన ఆసాపు తనొక్కడి నీతిమంతుడు కాదన్నా, తన బిడ్డలకు కూడా వారసత్వంగా ఆస్తినిలా భక్తినిచ్చాడు. రే కొడక, ఇదిగో తీసుకో వారసత్వంగా, నా భక్తిని తీసుకోరా, నా నీతిని తీసుకో. బిడ్డలారా, ఇది మనకు ఎట్ట అర్థం అవుద్దంటే ఇప్పుడు ఈరోజు మందిరంలో కూర్చున్నారు మీరు. ఇది 2024. 2054 వచ్చిన తర్వాత మీ మనవాళ్ళు ఇక్కడ కూర్చోవాలా? ఆమె చెప్పండి గట్టిగా. మీ కొడుకులు ఇక్కడ కూర్చోవాలా? అది వారసత్వం అంటే. మీ తర్వాత మీ పిల్లలు మరలా దేవుని మందిరంలో కూర్చోవాలి. అది మన పిల్లలకి వారసత్వంగా మనం భక్తిని ఇవ్వాలా. అది నువ్వు నేర్పించకపోతే ఎట్లా వస్తుంది? మా డేవిడ్ చిన్నపిల్లలు తీసుకొని బయట కూర్చోబెట్టాడు, ఆ పిల్ల ఏడుస్తుందని. ఇప్పుడు నుంచే మనం నేర్పించకపోతే రేపు చర్చిలోకి ఏమొస్తారు? ఇప్పుడు నుంచే మనం నేర్పించకపోతే రేపు నీ కూతురు ఇక్కడ కూర్చుంటారా? నీ కొడుకులు కూర్చుంటారా? నువ్వే నేర్పించట్లా, రేపు లోకంలో తిరగతారు. ఆసాపు అయితే తన బిడ్డలకి వారసత్వంగా ఇచ్చాడు భక్తిని. తరతరాలు ప్రభావం చూపించాడు బిడ్డ ఆసాపు. మామూలుడు కాదు. దావీదు గారు కట్టిన మందిరంలో ఏమో, దావీదు గారు నిర్మించిన గుడారం దగ్గరేమో ఆసాపు పాటలు పాడితే, సొలొమోను గారు కట్టిన మందిరం ముందు ఆసాపు కొడుకులు పాటలు పాడారు. ఆమె చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది, ఆసాపు కుమారులు పాటలు పాడుతున్నారు అక్కడ. అంటే ఈరోజు ఈయన పాటలు పాడాడు. సొలొమోన్ గారి కాలంలో ఏమంటే తన పిల్లల పాటలు పాడుతున్నారు. ఎజ్రా గారి కాలంలో తన పిల్లల పాటలు పాడుతున్నారు. తరతరాలు భక్తిని ఆసాపు గారు తన బిడ్డలకు అందించాడండి. రోషంగల భక్తిపరుడు. ఒక్క తరం తాగల ఆసాపు పిల్లలు, పిల్లల పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు. హిజ్కియా గారు మరలా తిరిగి మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఇదిగో ఆసాపు పిల్లలే మళ్ళీ పాటలు పాడుతున్నారు. అదిగో నెబుకద్నెజరు రాజు పట్టుకెళ్ళిపోయినప్పుడు తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు ఆసాపు గారి పిల్లలే మళ్ళీ పాటలు పాడుతున్నారు అక్కడ. అబ్బా, తరతరాలు దేవుని కోసం మహిమకరంగా బ్రతికి తన బిడ్డలకి భక్తి వారసత్వాన్ని ఇచ్చిన ఆసాపు. గుండు మీద చేసి చెప్తాముడా, రేపు నీ పిల్లలు నీ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతే, ఇప్పుడు చనిపోతే, లేదా కొంతకాలం చనిపోతే మనం, నీ పిల్లలు సంతోషంగా వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటారా? నువ్వు అట్లా పెంచుతున్నావా నీ బిడ్డల్ని? నీ బిడ్డలకి భక్తి వారసత్వాన్ని ఇస్తున్నావా? రేపు మాప మనం చనిపోతే మన పిల్లలు మందిరంలో వచ్చి కూర్చుంటారా? ఆలోచించుకోవాలన్న మనం. ఆసాపు ఎంత మంచోడు, తన బిడ్డలకి భక్తి వారసత్వాన్ని ఇచ్చాడు. బిడ్డలరా, దావీదు గారి కాలంలో ఆసాపు గాయకుడు, సొలొమోన్ గారి కాలంలో ఆసాపు కుమారులు గాయకులు, ఎజ్రా గారి కాలంలో వాళ్ళ వంశస్థులు గాయకులు, హిజ్కియా కాలంలో ఆసాపు పిల్లల గాయకులు. ఇది కదా దేవుని ఆశీర్వాదం అంటే. బైబిల్ గ్రంథంలో తిమోతి మనకు తెలుసు, అపోస్తలుడైన పౌలు గారి ఆత్మీయ కుమారుడు తిమోతి మనందరూ తెలుసు. తిమోతికి అంత భక్తి ఎక్కడి నుంచి తెలుసా? తిమోతి గారి అవ్వ లోయి అన్నది బైబిల్లో. నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను నివసించిన ఈ భక్తి ఈరోజు నీకు కూడా వచ్చింది తిమోతి అంటాడు పౌలు గారు. 3 తరాల భక్తి తిమోతిలో కనపడుతుంది. వాళ్ళ అమ్మమ్మ భక్తి అమ్మలోకి వచ్చింది, అమ్మ భక్తి తిమోతిలోకి వచ్చింది. నీ భక్తి రేపు నీ పిల్లల్లోకి పోతే నీ పిల్లల్లో భక్తి నీ మనవల్లోకి పోద్ది. అమ్మా లూయమ్మ, నీ 1/2 కేజీ చింతపండు, నీ 1/2 కేజీ లడ్లు అన్నీ పక్కన పెట్టి ప్రశాంతికి ప్రేమరాదు అంటుండ. అబ్రహాంకి ఏమి నేర్పించాలా? రే 3 చెక్కలు వచ్చి 4 రూపాయలు, రే 3 టమోటాలు వచ్చి 1/2 కేజీ. ఇవన్నిటితో పాటు ప్రశాంతి 1/2 కేజీ బియ్యం ఎంత, వీటి నేర్చుకునే ముందుగా వీటితో పాటు మా నాన్నోళ్ళు ఒక్క ఆదివారం కూడా ఆగరు మందిరానికి. అంటే మేము క్రైస్తవులవి, మేము మందిరంకి వెళ్ళాలి. మా సార్ మమ్మల్ని బలిపెట్టుకుని కూర్చోబెట్టుకుంటాం, వెళ్ళిపోవాలి తొందరగా, సార్ వచ్చేలా ముందు వెళ్ళిపోవాలా అని మన పిల్లలు ఇప్పటి నుంచి నేర్చుకోవాలా. అకస్మాత్తుగా ప్రభు మనల్ని పిలుచుకుంటే మన పిల్లలు ఎవరు ఆపినా ఆగకూడదు, అటు రావాలి మందిరానికి. అది మనం ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వాలా. నీ పిల్లలు రేపు నీతో పాటు మందిరంలో కూర్చోవాలి. నువ్వు పోయిన తర్వాత నీ మనవాళ్ళు ఆయన మందిరంలో కూర్చోవాలంతే. అది పెంపకం,
అది కృప. ఆసాపు ఆ విధంగా తన పిల్లల్ని పెంచుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, తన జీవితాంతం ఐదోది, తన జీవితాంతం దేవునికి బహు నమ్మకంగా బ్రతికి తన సేవను కొనసాగించిన ఆసాపు ఎక్కడ కూడా రాజీ పడలేదు, ఎక్కడ కూడా ఓడిపోలేదు, ఎక్కడ కూడా చచ్చిపోయేదాకా మందిరం వదల్లా, సేవను వదల్లా, తాళాలు వదల్లా, పాటలు వదల్లా, ఏం వదల్లా. నమ్మకంగా ముగించాడు పరుగుని. ప్రకాష్ నాతోటి చాలా సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు. చాలా సంతోషం వేస్తుంది నాకు అప్పుడప్పుడు ఆ మాట గుర్తు చేసుకున్నప్పుడు. మనుషులు ఉన్నప్పుడు మనుషుల ముందు చెప్పకూడదు మనం ఆ మాట, కానీ టైం వచ్చింది. ప్రకాష్ ఒక మాట చెప్పాడు నాతో. ఏం చెప్పాడంటే, సార్ రాబోయే రోజుల్లో ఎట్టడి పరిస్థితులు వస్తాయో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఒకటే మాట అడుగుతున్నా, ఎన్ని బాధలు వచ్చినా ఏం వచ్చినా ఈ మైక్ సిస్టమ్ పెట్టేది మాత్రం నా దగ్గర నుంచి తీయొద్దు మీరు అన్నాడు. ఏంది ఇంత బాధ ఈ బిడ్డకి? బాక్సులు మోసుకొచ్చుకోవాలా, ఆ మిక్సర్లు మోసుకొచ్చుకోవాలా, ఎంత కష్టం, నీళ్ళల్లో ఎందుకు ఇదంతా, ఎందుకు ఈ బిడ్డకి అంటే ఆ బిడ్డ తీర్మానం అది, నేను దేవుని మందిరంలో ఈ పని చేయాలా నా బ్రతుకు కాల పర్యంతరం వరకు. నేనేమంటానంటే ప్రకాష్ తర్వాత కళ్ళు కనపడకుండా అయిపోయిన తర్వాత ఆ ప్లేస్కి ఎవరు రావాలా? అబ్రాం రావాలా. అబ్రాం కళ్ళు కనపడకుండా అయిపోయిన తర్వాత, అబ్రామా రే బేస్ పెట్టమంటే షారిప్ పెట్టి క్రస్ అని ఉంటారు. కళ్ళు కనపడ్డ పెద్దోడు అయిపోయి నువ్వు కూడా నీ కొడుకురా నెక్స్ట్. ఆ పనిలోకి తర్వాత ఏమయ్యా, అబ్రాంకి ప్రకాష్ కొడుక్కి కళ్ళు కనపడకుండా వచ్చేదాకా నువ్వు ఇంకా కుర్రోడుగా ఉంటా? ఏం పాస్టరా నువ్వు? సరే నేను ఉండకపోయినా నా తర్వాత ఎవరిని పెడితే వాళ్ళు వస్తారు ఇక్కడ. ఎంత మంచి ఆశది. మరణం వరకు నమ్మకంగా తన సేవను కొనసాగించాడు ఆసాపు మొదట వాయిద్యకారుడు, తాళాలు వాయించేవాడు. రెండో స్టేజి పాటలు పాడేవాడు, గాయకుడు, నమ్మకంగా ఉన్నాడు అక్కడ. మూడోది, దేవుడు ఆసాపుని రచయితగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. చూడండి, నమ్మకత్వం రచయిత, పాటలు రాస్తున్నాడు రచయిత. ఇప్పుడు ఒకప్పుడు తాళాలు వాయించేవాడు, ఇప్పుడు పాటలు పాడేవాడుగా, పాటలు రాసేవాడుగా చేస్తున్నాడు ఇప్పుడు. బిడ్డలారా, బైబిల్ గుర్తుపెట్టుకోండి. 50వ కీర్తన రాసింది ఆసాపే. 73వ కీర్తన నుంచి 83వ కీర్తన దాకా ఈ 11వ కీర్తన రాసింది ఆసాపే. ఎక్కడో తాళాలు వాయించుకునేవాడిని పాటలు రాసేవాడిగా దేవుడు చేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా. నమ్మకంగా కాపాడుకున్నాడు తన జీవితాన్ని. ఇంచుమించుగా 12 కీర్తనలు రాశాడు ఆసాపు గారు. దేవుడు ఆ కీర్తనలు, ఆ పాటల్ని బైబిల్ గ్రంథంలో చేర్చాడు. రాయటం ఒక ఎత్తు అయితే, రాసిన కీర్తనలు బైబిల్లో తీసుకొచ్చాడు దేవుడు. ఎంత నమ్మకస్తుడు కాకపోతే, ఎంత పరిశుద్ధుడు కాకపోతే, ఎంత పవిత్రుడు కాకపోతే ఆసాపు రాసిన పాటల్ని బైబిల్లో దేవుడు చేరస్తాడు. 50వ కీర్తన ఆసాపు రాసింది. 73 నుంచి 83 దాకా ఆసాపు రాసిన కీర్తనలు బిడ్డలారా. ఆ తర్వాత దేవుడు ఆసాపుని దీర్ఘదర్శిగా, ప్రవక్తగా మార్చేశాడు. ఆమె నన్ను గట్టిగా, ప్రవక్త, నువ్వు ఇలా జరగద్ది రాబోయే రోజుల్లో ఇశ్రాయేలు అని చెప్తే అదే జరిగింది. ఎక్కడ తాళాలు వాయించేవాడు, ఎక్కడ దీర్ఘదర్శి, ఎక్కడ ప్రవక్త? సమూయేలు వంటి ప్రవక్తగా దేవుడు ఆసాపును మార్చేశాడు. అబ్బా, అంచెలంచెలుగా దేవుడు ఆసాపును హెచ్చిస్తూ ఉన్న ప్రతి స్థితిలో ఆసాపు నమ్మకంగా దేవుని నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు దేవుడి దగ్గర. అంచెలంచెలుగా దేవుడు ఆస్వాదించాడండి. బహు నమ్మకంగా ఉన్నాడు దేవుని పనిలో. లాస్ట్ మాట ఏంటంటే, దేవునిచే హెచ్చించబడినటువంటి ఆసాపు ఇశ్రాయేలుకి ఒక బహుమానంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలుకి ఒక బహుమానంగా మారిపోయిన ఆసాపు ఇశ్రాయేలు జాతికి ఒక బహుమానం అయిపోయాడు. బిడ్డలారా, తమ్ముడా, రేపు కనీసం నీ కుటుంబానికి నువ్వు ఒక వజ్రంగా మారబల్లే, ఒక బహుమానంగా మారబల్లే. నీ కుటుంబానికి, మా నాన్న వల్ల నాకు ఈ స్థితి, మా నాన్న ప్రార్థనే మాకు ఈరోజు ఈ ఆనందం, ఈ ఆరోగ్యం, మా నాన్న ప్రార్థనే మాకు ఈరోజు స్థితి. నేను ధైర్యంగా చెప్తాను బిడ్డలారా, మా నానమ్మ చేసిన ప్రార్థన ఈరోజు మా మీద కూడా పనిచేస్తూ ఉంది. ఆమేనండి. ఎవరు? మా నానమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మ. మీరు ఎవరు చూడలేదు, ఇప్పుడు చనిపోయింది. పాస్టర్ మాకు తెలుసు. ఎప్పుడు ప్రార్థనే. ఆమెకి క్యాన్సర్, కడుపులో క్యాన్సర్ కడుపులో క్యాన్సర్ గడ్డ. అప్పుడు పేదరికాన్ని బట్టి డాడీ హాస్పిటల్లో చూపించలేదు. లాస్ట్ మూమెంట్లో ముక్కేది. ఆ ముక్కత ఆ మంచం మీద పడుకున్నా కూడా ఏసయ్యా అనేది. ఒకరోజు నేను ఎందుకో డబ్బు పోయి ఒక 100 రూపాయలు ఇచ్చి ఆ నాన్నకి, అవ్వ పెట్టుకో, ఇవి ఏదైనా తెప్పించుకో అని చెప్పిస్తే ఆ 100 రూపాయలు చేతిలో పట్టుకుని ఆమె ఏమని తెలుసా,
తండ్రి నా మనవణ్ణి దావీదులాగా వాడుకో అయ్యా. ఆమె నన్ను గట్టిగా. పెద్దల దీవెన చాలా మంచిది. అవ్వల్ని తాతల్ని ఏడిపించొద్దు. పెద్దల దీవెన చాలా మంచిది. వాళ్ళ కన్నీళ్లు దేవుడు మర్చిపోడు. దావీదు గారి కన్నీళ్లు దేవుడు మర్చిపోలేదు, ఆసాపు కన్నీళ్లు దేవుడు మర్చిపోలా. మా నానమ్మ చేసిన కన్నీరు ప్రార్థన చిన్న పిల్లలాగా ఏడుస్తుంది, అంతే, చిన్న పిల్లలాగా ఏడుస్తుంది. అటువంటి కుటుంబంలో నేను పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు నా బిడ్డలు నా గురించి చెప్పుకోవాలా, మా నాన్న చేసిన ప్రార్థన, మా అమ్మ చేసిన ప్రార్థన, మాకు ఈ స్థితి వచ్చింది. మా అమ్మ కన్నీళ్ళే, మా నాన్న కన్నీళ్ళే. రేపు నా పిల్లలు నా గురించి చెప్పుకోవాలా. తల్లి నీ పిల్లలు నీ గురించి చెప్పుకోవాలా, మీ బిడ్డలు మీ గురించి చెప్పుకోవాలా. రేపు ఇజ్రాయేలు జాతికే ఒక బహుమానంగా మారిపోయాడు ఆసాపు లాస్ట్కి. మనం మన సంఘానికి ఒక బహుమానంగా, మన మందిరికి ఒక బహుమానంగా మారాలి. నువ్వు మందిరంలో నువ్వు ఒక బహుమానం అవ్వాలి బిడ్డ. నీ ఇంటికి, నీ ప్రాంతానికి, నీ కాలనీకి, నీ వంశానికి, నీ జాతికే నువ్వు ఒక వంశంగా, ఒక మకుటంగా, కిరీటంగా, వజ్రంగా, బహుమానంగా నిన్ను మారుస్తాడు దేవుడు. నువ్వు నిలబడ్డావంటే, నువ్వు పరిశుద్ధంగా నిలబడ్డావంటే నీ వంశానికే దేవుడు వజ్రంగా మార్చేస్తాడు. నేను వేస్తున్నాము ఆమె చెప్పగట్టుగా. నువ్వు నిలబడితే నీ ఊరికే బహుమానంగా మారుస్తాడు దేవుడు. నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపడి చేస్తాడు దేవుడు. బిడ్డలారా, నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునే స్థాయికి నువ్వు ఎదగాల. ఇజ్రాయేలు పాస్టర్ను బట్టి పిల్లల్ని జ్ఞాపకం చేసుకునే స్థాయికి, ఇజ్రాయేలు పాస్టర్ను బట్టి హోలీ జడ్జి ప్రార్థనా మందిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునే స్థాయికి ఇజ్రాయేల్ పాస్టర్ ఎదగాల. అబ్రహామును బట్టి ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకున్నాడు, దావీదును బట్టి అతని సంతానం జ్ఞాపకం చేసుకున్నాడు, ఆసాపును బట్టి తన పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను నన్ను బట్టి దేవుడు మన పిల్లల్ని జ్ఞాపకం చేసుకునే స్థాయికి, భక్తిలో, పరిశుద్ధతలో, నీతిలో దేవుడు కోరుకునే స్థాయిలో మనం ఎదుగుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నీవు నీ ఇంటికి ఒక బహుమానంగా మారాలి. మనోహరన్న నీ కొడుకులు రేపు ఏడవాలా. మా నాన్న చేసిన ప్రార్థన, మా అమ్మ చేసిన ప్రార్థన దేవుడు మాకు ఈ స్థితినిచ్చాడు. మా అమ్మ మా నాన్న ప్రార్థన చేయకపోయి మేము ఏమైపోయిండే వాళ్ళము. మా నాన్న బతుకున్నది కల మేము దేవుడు నమ్ముకోవాలా. ఇప్పుడు మాకు అర్థమవుతుంది, మేము ఈరోజు ఇంత బాగున్నామంటే మా నాన్న ప్రార్థనే, మా అమ్మ ప్రార్థనే అని మన బిడ్డలు మన గురించి ఏడ్చేటట్లు, తర్వాత వాళ్ళు వాళ్ళ బిడ్డలకు దీవెనకరమయ్యేటట్లుగా నువ్వే బాటలు పరిచి దారి చూపించాలి నీ బిడ్డలకి. ఆ కృపను దేవుడు మనందరికి అనుగ్రహించి ఆసాపు వలె నీతిమంతుడయ్యేట్లుగా ప్రభు మనల్ని నడిపించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.